హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా త్వరగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి ఇవి కాస్త దూరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత పల్లీలు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసి కాస్త వేగనివ్వాలి. ఇవి కాస్త వేగాక కొద్దిగా కరివేపాకు వేయాలి. ఇప్పుడు కాస్త ఇంగువ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంగువ వేయడం వలన పులిహోర చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలా కలపాలి. చింతపండు పులిహోర కాబట్టి పసుపు కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండును తీసి ఇలా చేత్తో అంతా మెదుపుతూ కాస్త నీళ్లు పోసుకొని చిక్కగా రసం తీసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న రసంని అంతా ఒకసారి బాగా కలిపి పోపులో వేయాలి. ఇలా అంతా పోపులో వేసిన తర్వాత బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు కాస్త ఉప్పు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంత దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా అంత దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో నేను కాస్త పసుపు వేసి కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చింతపులుసును అన్నానికి సరిపడా తీసుకొని చేత్తో అంతా బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో అన్నం అంతా బాగా కలిసేలా కలపాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే చింతపండు పులిహోర రెడీ.